హాయ్ ఫ్రెండ్స్, ఇది సాధారణ ఫర్నిచర్ కాదు. ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీ ఉపయోగించిన ఇలాంటి మ్యాగ్నిఫిషెంట్ ఫర్నిచర్ ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలో హిస్టరీకి విట్నెస్గా నిలిచింది. ఈ ఫర్నిచర్లో దాగి ఉన్న క్రాఫ్ట్మ్యాన్షిప్ చూస్తే మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు. ఇక్కడ మనకు బ్యూటిఫుల్ డిజైన్లో బెడ్స్, చైర్స్, టేబుల్స్, క్యాబినెట్స్ మరియు డిఫరెంట్ డెకరేటివ్ ఫర్నిచర్ కనిపిస్తున్నాయి. ప్రతి ఆబ్జెక్ట్ చాలా గ్రాండ్ అండ్ లగ్జరియస్ లుక్తో ఉంటుంది. ఇవి కేవలం డైలీ యూజ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే కాదు, అప్పటి రాయల్ లైఫ్ స్టైల్, వెల్త్ అండ్ సోషల్ స్టేటస్ని రీప్రజెంట్ చేసే స్పెషల్ ఆబ్జెక్ట్స్. ఈ యాంటిక్ ఫర్నిచర్ మీద ఉన్న డీటెయిల్ వుడ్ కార్వింగ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఫ్లవర్స్, లీవ్స్, యానిమల్స్ మరియు డిఫరెంట్ ఆర్టిస్ట్ ప్యాటర్న్స్. క్రాఫ్ట్మెన్ ఎంతో పేషెన్స్తో మాన్యువల్ కార్వింగ్ చేశారు. మోడర్న్ మెషిన్స్ లేని కాలంలో ట్రెడిషనల్ హ్యాండ్ టూల్తో ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ క్రియేట్ చేయటం ట్రూలీ అన్బిలీవబుల్. ఫర్నిచర్ లెగ్స్, బోర్డర్స్, హ్యాండిల్స్ మరియు డిఫరెంట్ కార్నర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాగ్నిఫిషెంట్ రాయల్ బెడ్ చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తోంది. దీన్ని టాల్ పిల్లర్స్, స్ట్రాంగ్ వుడెన్ ఫ్రేమ్ మరియు ఆర్టిస్ట్ డెకరేషన్ ఒక ప్యాలెస్ అట్మాస్ఫియర్ని గుర్తు చేస్తాయి. బెడ్ ఫ్రేమ్ పై కనిపించే కార్వింగ్స్ ప్రతి యాంగిల్లో డిఫరెంట్ స్టోరీ చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఫర్నిచర్ని నిజంగా యూజ్ చేసి ఉండవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫర్నిచర్ ఎక్కువగా సింపుల్, లైట్ వెయిట్ అండ్ మెషినైజ్డ్ మోడల్. కానీ పాతకాలం ఫర్నిచర్ స్ట్రాంగ్ మెటీరియల్, హ్యాండ్మేడ్ డిజైన్ మరియు లాంగ్ లాస్టింగ్ కన్స్ట్రక్షన్తో తయారయ్యేవి. అందుకే సెంచరీస్ తర్వాత కూడా ఈ ఆబ్జెక్ట్స్ మ్యూజియంలో ప్రిజర్వ్గా ఉన్నాయి. ఈ రాయల్ ఫర్నిచర్ కలెక్షన్లో మీకు ఏ ఆబ్జెక్ట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.